హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు టెక్నికల్గా చూడటానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 3 సెషన్స్ ఆఫ్ సెల్ ఆఫ్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు కూడా నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అవ్వడం చూసాం. సో ఫర్ ఎ 4th స్ట్రైట్ సెషన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక ఫ్లాటిష్ నోట్తో స్టార్ట్ అయిన మార్కెట్స్ క్విక్లీగా నెగిటివ్ టెరిటరీలోకి స్లిప్ అవడం చూసాం. అండ్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో ఓవరాల్గా వాలటైల్గా కనిపిస్తూ నెగిటివ్ బయాస్తో ట్రేడ్ అయ్యి ఆల్మోస్ట్ డే లోస్ దగ్గర క్లోజ్ అవడం కూడా చూసాం. సో ఓవరాల్గా మార్కెట్స్ నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, అక్రాస్ ది గ్లోబ్ డెల్టా అండ్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసెస్ వన్స్ అగైన్ ఇన్వెస్టర్స్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాయి. సో కేసెస్ ఎప్పుడైతే రైజ్ అవుతున్నాయో స్టాక్ మార్కెట్స్ మీద డెఫినెట్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. దాంతోపాటు వీక్ ఎకనామిక్ డేటా కూడా ఈరోజు మార్కెట్ని దెబ్బతీసిందని చెప్పాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ PMI ఏదైతే ఉందో 11 month లోలో రావడం జరిగింది, కాంట్రాక్షన్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చింది. అందువల్ల కూడా ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ అనేది నెగిటివ్గా కనిపించింది. సో ప్రధాన ఇండెక్స్లైన నిఫ్టీ 0.3% నష్టపోయి 15,680 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.3% నష్టపోయి 52,319 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3% నష్టపోయింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7% దాకా లాభపడింది. సో బెంచ్ మార్క్స్తో కంపేర్ చేసుకుంటే బ్రాడర్ మార్కెట్ స్పేస్లో ఒక మిక్స్డ్ పర్ఫార్మెన్స్ చూసాం, విత్ స్మాల్ క్యాప్స్ లీడింగ్ ద బెంచ్ మార్క్ ఇండిసెస్ వైల్ మిడ్ క్యాప్స్ ట్రైలింగ్ వర్సెస్ ద బెంచ్ మార్క్స్. సో ఒక మిక్స్డ్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో రీసెంట్ టైమ్స్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాం. సో ఇప్పుడు కాస్త ప్రాఫిట్ బుకింగ్ మూవ్లా కనిపిస్తుంది. బెంచ్ మార్క్స్లో మరింత ప్రెషర్ వస్తే మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో కూడా మరింత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇంత వాలటైల్ బేరిష్ సెషన్లో ఏ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాం. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.9% లాభపడి టాప్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై ఆటో ఇండెక్స్ 0.8%, FMCG 0.4% అండ్ PSU బ్యాంక్స్ 0.1% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండిసెస్ విషయానికి వస్తే ఐటీ ఇండెక్స్ 0.6% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై రియాలిటీ 0.3%, ఇన్ఫ్రా ఇండెక్స్ 0.3% అండ్ బ్యాంక్స్ 0.3% దాకా నష్టపోయాయి. ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే డాక్టర్ రెడ్డిస్ 2.5% లాభపడి టాప్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై గెయిల్ 2.2%, హిందాల్కో 1.98%, బజాజ్ ఆటో 1.7% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే బజాజ్ ఫిన్సర్వ్ 2.4% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై శ్రీ సిమెంట్స్ 1.6%, బ్రిటానియా 1.5% అండ్ ఇన్ఫోసిస్ 1.3% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వడాఫోన్ ఐడియా ఈరోజు ఇంట్రాడేలో మోర్ దెన్ 15% స్లిప్ అవడం చూసాం. అండ్ లాస్ట్ 6 monthsలో ఓవరాల్గా మోర్ దెన్ 23% దాకా స్లైడ్ అవడం చూస్తున్నాం. సో వడాఫోన్ ఐడియా ఈరోజు ఇంట్రాడే సెషన్లో 15% ఫాలో అవడానికి ప్రధాన కారణం ఏంటంటే, వీళ్ళు అనౌన్స్ చేసిన Q4 రిజల్ట్స్ అని చెప్పాలి. సో ఒక వీక్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ కారణంగా వీళ్ళ లాసెస్ అనేవి ఓవరాల్గా Q4లో ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాం. సో Q4లో వీళ్ళు 7,023 crores లాసెస్ని ప్రకటించారు, కంపేర్డ్ టు Q3 లాస్ ఆఫ్ 4,532 crores. సో లాస్లో ఓవరాల్గా ఇంక్రీజ్ కనిపిస్తుంది. మోర్ దెన్ 11% ఇంక్రీజ్ ఇన్ లాస్ ప్రకటించారు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో. అందువల్ల వడాఫోన్ ఐడియా ఇంత స్ట్రాంగ్ సెల్ ఆఫ్ గురవడం అయితే చూసాం. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా వడాఫోన్ ఐడియా ఫర్దర్గా స్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో పెన్నీ స్టాక్స్లో దొరుకుతున్నాయి కాబట్టి ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది క్వశ్చన్ చాలామంది ఇన్వెస్టర్స్ అడుగుతూ ఉంటారు. సో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్నే చూస్ చేసుకోండి, మీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్పి మనం చాలాసార్లు రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. సో అదే కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో పెన్నీ స్టాక్స్ అని టెంప్ట్ అవ్వద్దు. సో ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ని చూస్ చేసుకోవడం బెటర్. ఎస్పెషల్లీ మీరు టెలికాం సెక్టర్లో అడిగితే భారతీ ఎయిర్టెల్ని చూస్ చేసుకోవడం బెటర్. ప్రతి డిప్లో కూడా బై చేయడం బెటర్, ఎందుకంటే భారతీ ఎయిర్టెల్ లిస్టెడ్ కంపెనీస్లో లీడర్ అని చెప్తాం టెలికాం స్పేస్లో. సో టెలికాం ఇండస్ట్రీలోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అలాంటి స్టాక్స్ ఎంచుకోవడం ద్వారా మీ పోర్ట్ఫోలియో స్టేబుల్గా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇక నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం డాబర్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. డాబర్ ఇండియా ఒక FMCG కంపెనీ అని మనందరికీ తెలుసు. అండ్ ఇంట్రాడేలో ఈరోజు వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది అండ్ ఇన్ఫ్యాక్ట్ న్యూ హై కూడా రీచ్ అవ్వడం చూసాం. సో రికార్డ్ హైస్ని టచ్ చేసింది ఈరోజు ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరచడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ ఫ్యూచర్ రోబస్ట్ గ్రోత్ అవుట్లుక్ అనే చెప్పాలి. సో ఓవరాల్గా చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ అనేది డాబర్ ఇండియాకి మోస్ట్లీ హెల్ప్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో కస్టమర్స్ అందరూ కూడా హెల్దీ లైఫ్ స్టైల్స్ కన్వర్ట్ చేసుకోవడం వల్ల డాబర్ వాళ్ళ ప్రొడక్ట్స్కి మంచి డిమాండ్ కనిపిస్తుంది అండ్ ఫ్యూచర్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగబోతుందని చెప్పి మేనేజ్మెంట్ కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది. వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఒకసారి మనం చూసినట్లయితే డాబర్ చ్యవన్ప్రాష్,
డాబర్ హనీ, డాబర్ పుదీనా హరా, డాబర్ లాల్ తైల్, హెల్త్ కేర్ స్పేస్లో డాబర్ ఆమ్లా, డాబర్ రెడ్ పేస్ట్ అండ్ వాటికా, పర్సనల్ కేర్ స్పేస్లో డాబర్ రియల్. సో ఇలాంటి అన్నీ కూడా హెల్త్ కేర్ సెగ్మెంట్లో బాగా పెనిట్రేట్ అయినట్టు కనిపిస్తుంది డాబర్ ఇండియా. అండ్ గోయింగ్ ఇన్ టు ది నియర్ ఫ్యూచర్ ఓవరాల్ కస్టమర్స్ అందరూ కూడా హెల్దీ లైఫ్ స్టైల్ వైపు ఫోకస్ పెడుతుండడం వల్ల వీళ్ళ డిమాండ్ కూడా స్ట్రాంగ్గా ఉండబోతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ నేపథ్యంలో డాబర్ ఇండియా ఈరోజు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరచడం చూసాం. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. బజాజ్ ఆటో ఈరోజు ఇంట్రాడే సెషన్లో మోర్ దెన్ 3% దాకా ర్యాలీ అవడం చూసాం. అండ్ లాస్ట్ 6 monthsలో మోర్ దెన్ 19% దాకా ర్యాలీ అయింది. సో ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఈరోజు కనబరచడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు అనౌన్స్ చేసిన జూన్ ఆటో సేల్స్ నెంబర్స్ అని చెప్పాలి. సో జూన్లో 24% జంప్ ఇన్ టోటల్ సేల్స్ చూపించారు బజాజ్ ఆటో వాళ్ళు. అందువల్ల ఈరోజు ఇంట్రాడే సెషన్లో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్న టాప్ 5 స్టాక్స్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు బజాజ్ ఆటోకి రిలేటెడ్గా కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఆ వీడియోస్ మీరు చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా చూడటానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ వాట్ టు ఎక్స్పెక్ట్ టుమారో. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాస్ట్ 4 స్ట్రైట్ సెషన్స్ ఆఫ్ సెల్ ఆఫ్ తర్వాత ఫర్దర్గా ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతుంది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ అవర్లీ చార్ట్. సో మనం ఏదైతే క్లియర్ రేంజ్గా మాట్లాడుకుంటున్నామో 15,900 ఆన్ ద హైయర్ సైడ్, 15,600 ఆన్ ద లోవర్ సైడ్, ఇదే రేంజ్లో ఓవరాల్గా నిఫ్టీ ఆసిలేట్ అవ్వడం చూస్తున్నాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుందంటే ఆన్ ద హైయర్ సైడ్ వన్స్ అగైన్ రెసిస్టెన్స్ అయితే 15,900 లెవెల్స్ దగ్గరే ఉండబోతుంది. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ రెసిస్టెన్సెస్ ఫర్ ది నియర్ టర్మ్ అని చెప్తాం. అలాగే ఆన్ ద డౌన్ సైడ్ ఆల్రెడీ 15,650 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ ఈరోజు ఫాలో అవడం చూసాం. కాబట్టి నెక్స్ట్ మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే 15,460 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో గోయింగ్ ఇన్ టు టుమారో 15,600 లెవెల్స్ని హోల్డ్ చేయకపోతే మాత్రం నిఫ్టీలో ఒక షాప్ సెల్ ఆఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆల్ ద వే టువర్డ్స్ 15,460 లెవెల్స్ వరకు. సో కాస్త కాషియస్గా ఉండడం బెటర్ అని చెప్తాం. మార్కెట్స్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాయి రికార్డ్ హైస్ దగ్గర. సో ఫర్దర్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక బేరిష్ ట్రెండ్ అయితే చూసాం ఈరోజు. ఓవరాల్ ట్రెండ్ చూసినట్లయితే సైడ్ వేస్లో కనిపిస్తుంది ఈవెన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీకి క్రిటికల్ రెసిస్టెన్స్ ఆన్ ద హైయర్ సైడ్ 35,250 లెవెల్స్గా కనిపిస్తుంది. అలాగే ఆన్ ద డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 34,600 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ రేంజ్ని బ్రేక్ చేస్తే వన్స్ అగైన్ ఆన్ ద హైయర్ సైడ్ 35,500 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. అలాగే ఆన్ ద డౌన్ సైడ్ నెక్స్ట్ మేజర్ సపోర్ట్ 34,250 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ రేంజ్ని బ్రేక్ చేయనంత వరకు బ్యాంక్ నిఫ్టీ వాలటైల్గా ఉంటూ కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అండ్ ఏ స్టాక్స్ బుల్లిష్ సెటప్లో ఉన్నాయి అంటే ఈరోజు మనం పిక్ చేసుకుంటున్న స్టాక్ దీపక్ నైట్రైట్ ఫ్రెండ్స్. దీపక్ నైట్రైట్ ఒక కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండ్ రీసెంట్ టైమ్స్లో మోస్ట్ పాపులర్ కంపెనీ అనే చెప్తాం. ఎందుకంటే శానిటైజర్స్ అండ్ వాటికి రిలేటెడ్ కెమికల్స్ అన్నింటినీ కూడా ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో దీపక్ నైట్రైట్స్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ ఆఫ్ కన్సాలిడేషన్ బ్రేక్ చేస్తూ కీ స్వింగ్ లెవెల్ని కూడా విత్ హ్యూజ్ వాల్యూమ్స్ బ్రేక్ చేయడం చూసాం. సో ఫర్దర్గా కూడా అప్సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కరెంట్ లెవెల్స్ అనేటువంటి 1850 నుంచి 1870 ఈ ప్రైస్ జోన్లో దీపక్ నైట్రైట్ని ఎక్వైర్ చేయొచ్చు. అండ్ ఆల్ ద వే 1990 లెవెల్స్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా 1790 లెవెల్స్ బిలో మెయింటైన్ చేయడం హైలీ రికమెండ్ చేస్తాం. సో ఆల్రెడీ రికార్డ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి రిస్క్ రివార్డ్ పరంగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నప్పటికీ స్టాప్ లాసెస్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది మన వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ.